ఇచ్చిన మాట తప్పితే ఓటు వేయొద్దని చెప్పిన దమ్మున్నడు జగను. చెప్పిన మాట చెప్పినట్టుగా చేసిన మా రాజన్న కొడుకుర జగను. ఏ కష్టం రావద్దని పేద గుండెకు ప్రతి పథకం పంపిండుర గడప గడపకు. పులి గడపలో పులి పుట్టినట్టే పుట్టిండురా. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. గవర్నెన్స్ లో ఎప్పుడు చూడని అభివృద్ధి ఈ రోజు జరుగుతా ఉంది. మొట్టమొదటిసారిగా స్కూళ్లు మారుతా ఉన్నాయి, రూపురేఖలు మారుతా ఉన్నాయి. హాస్పిటల్స్ మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ అన్నది దేశానికే పరిచయం చేస్తా ఉన్నాం బుల్లెట్ క్లినిక్స్ ద్వారా. ఈ 4 సంవత్సరాల కాలంలోనే ఏకంగా మా అన్న ప్రభుత్వంలో మరో 4 సీపోర్ట్స్ ఈ రోజు వేగంగా కట్టడం జరుగుతా ఉంది అని కూడా చెప్పండి. భయమెరుగని ఆ పేరుకు హడలు, అసలంచబోడు ఎవడికి మెడలు. ఆయనెదురుగా కొడుతున్నారు తొడలు, వేసుకుంటారు రా తప్పక చెడలు. పేదోడి కంచంల 4 మెతుకుల కోసం ప్రజా సంకల్ప యాత్ర చేసి గెలిసిన యుద్ధం. సీమ పౌరుషం పక్కన పెట్టిండుల పేదల కోసం. జెండలు జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా. జెండా మన ఒంగోలు నిండా, ఎగరేదౌరా జెండా మన ఒంగోలు నిండా. జననేత జగనన్న జయకేతన మీ జెండా, వైఎస్ఆర్ సిపి జెండా వాసన్నే మన అండా. దండెత్తి కదులుతున్నడే అన్న వాసన్న, గుండెల్లో నిలిచినోడు బాలినేని వాసన్న. ఎమ్మెల్యేగా మంత్రిగా సేవలనే చేసిండు, అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అభివృద్ధి పదవులోన పల్లెల నడిపిండు. అన్నాని అంతదాలు ఆదరించినాడు, అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. అన్ని తానయ్యి ప్రేమెంత పంచినాడు. ప్రకాశము జిల్లాలో పేరుగల్ల నేత మన ఒంగోలు నాయకుడై మార్చను తలరాత. పాటిస్తే దప్పబోడురా అన్న వాసన్న, మరి మనమదిప్పనోడు బాలినేని వాసన్న. నిరుపేదలకు ఇళ్లను కట్టించిన ఘనత, నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. నీటి కొరత తీర్చి ఊపిరి పోసిన చరిత. మల్లవరం డ్యామును నిర్మించినాడు రన్న, మన పంట సేలలో నీరై పారినాడు రన్న. పంట సేలలో నీరై పారినాడు రన్న. వైద్య విద్య సదుపాయాలెన్నో అందించే పేదల పెన్నిదిగా అన్న పేరునెంతోగాంచే. అరే రైతు కూలి మెచ్చినట్టి జనం బిడ్డడన్న, మన రామ సక్కనోడు శ్రీనివాసు రెడ్డన్న. మీకు తాకీదు ఇవ్వడానికి వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. ఇంతే కాకుండా మీకందరికీ తెలిసిందే, ఇంతకుముందు మనము చిన్న పని కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీసర్ గారి చుట్టూ తిరగాల. మీకోసం వాలంటీర్లు సచివాలయాలు ఏర్పాటు చేసి జగనన్న వాసన్న మీకు ఎంతో సులభంగా మీ ఇంటికి వచ్చి మీకు కావాల్సిన అన్ని సేవలు ఇవ్వడం కానీ పింఛన్ ఇవ్వడం కానీ చేస్తున్న సంగతి మనకు చూస్తున్నాం. దాంట్లో భాగంగానే
అందరూ కూడా బాధితులను ఇబ్బందులు పడుతున్నది గమనించి వాసన్న సుమారు పోయినసారి కూడా పార్లమెంట్ దగ్గర ఒకసారి ఇవ్వడం జరిగింది, కొంతమంది అవి ఆపడం జరిగింది. ఆ తర్వాత వరదలలో దాన్ని రెడీ చేస్తే వాటిని ఆపడం జరిగింది. ఇలా కాదని చెప్పి ఎట్లయినా సరే సాధించాలని చెప్పి మన అగ్రహారం దగ్గర 10,000 ఎకరాలు 10,000 మందికి, పెన్నపాలెం దగ్గర 10,000 మందికి అందరికీ కూడా జగనన్నగా మాట్లాడి ఆర్థిక పరిస్థితి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి విధానంగా కూడా ఎట్లయినా పోరాడి సాధించి అందరికీ కూడా ఈరోజు ఇచ్చినందుకు ఒకసారి ఆయనకి చేతులు ధన్యవాదం తెలిసిందిగా కోరుతున్నాను. మనం చూస్తున్నాము ప్రతి ఏళ్ళు కూడా బాడిగిళ్ళలో వెళ్తే మనవల్గానే బాడీ కట్టడం అనేది కొంచెం బాధాకర విషయం. తక్కువ ఆదాయం ఉన్నా కూడా బాడీ కట్టడం అనేది వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఒక 6 గదులు ఇవ్వడంతో పాటు మొత్తం ఒక సిటీ లాగా అక్కడ 80 అడుగుల రోడ్డు, 40 అడుగుల రోడ్లు అన్ని కూడా పెట్టి బడి మొత్తం పార్కులు అన్నీ కూడా కాస్ట్ ఉండే విధంగా అందరికి కూడా వ్యవస్థ చేయడానికి వాసంగా కృషి చేసిన సంగతి మీకు తెలిసిందే. కానీ ప్రతిపక్షాలు 6 గదులు సరిపోవు, 6 గదులు బాత్రూమ్ కూడా సరిపోవు, వీళ్ళెప్పుడు ఒక గది కూడా ఇచ్చింటారు మన ఒంగోలు పట్టాలు. అట్లాంటి వాళ్ళు ఇచ్చేసిన ఒంగోలు శాసనసభ్యులు మాజీ మంత్రి వర్యులు వాసన్నకి, అలానే సతీమణి సతీదేవమ్మకి, మేయర్ మేడం గంగారు సుజాత గారికి, మీనాకుమారి మేడం గారికి, కుప్పం ప్రసాద్ సార్కి, మిగతా అందరికీ ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ ధన్యవాదాలు. ఈ రోజు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇస్తున్నారంటే దానికి ఆనందంగా ఉన్నారు కదా మీరంతా. దానికి కారణం మన వాసన్నే. గెలిపించి మామూలు మెజారిటీ కాదు, భారీ మెజారిటీతో గెలిపిస్తానని అందరూ గట్టిగా ఒక్కసారి చెప్పండి. థ్యాంక్ యూ సార్. ఇక్కడ మీరు అనుకున్నట్టుగా అందరూ కోటీశ్వర్లు గారు మామూలుగా కూడా ఉన్నారు. మా షాప్స్కి లోన్స్ మీరు ఇప్పించండి, 1 రూపీ ఇంట్రెస్ట్ ప్లస్ ఒకరు హామీ ఉంటాం. ఎవరైనా కానీ 2 హామీ ఉంటే మీరు ఇప్పించండి లోను. జగన్ గారికి ఒక్క మాట చెప్పి మాకు పని చేయించండి, మాకే కాదు మొత్తానికి చేయించండి. మా విజ్ఞప్తి ఈసారి వాసు గారికి ఫుల్ మెజార్టీతో గెలిపిస్తే మేము దగ్గర కూర్చొని నేను చెప్పింది మళ్ళీ అడిగి మళ్ళీ చేయించుకుంటాం. ఆయన చేత బాణం శ్రీనివాసరెడ్డి గారికి, శచిదేవి గారికి, మరియు ఇక్కడ ఉన్నటువంటి మిగతా నాయకులకు, కార్యకర్తలకు, వచ్చిన ప్రధానికానికి, ప్రెస్ వారికి నమస్కారాలు. ఈ ఇళ్ల పట్టాల కోసం అన్న వాసన ఎంత కష్టపడ్డాడో నేను దగ్గర నుంచి చూసిన మనుషులు ఒకరిని. జగన్ గారి దగ్గర నుంచి అడిగి తీసుకొచ్చి మీ అందరికీ ఇచ్చి మీ అందరికీ బాగా న్యాయం చేశారని అనుకుంటున్నాను. తప్పకుండా వాసనని మీరు మంచి మెజార్టీతో గెలిపిస్తారని, మళ్ళీ ఆ వాసనని మీరు మంత్రిగా చూడాలని. గాంధీ రోడ్లు కలవడానికి మెయిన్ కారణం ఏంటంటే మన చిరకాల స్వప్నం అలాంటి ఇంటి పట్టాలండి. ఈ ఇంటి పట్టాల కోసం 5 ఏళ్ల కాలం నుంచి వాసన ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ మనకు కొన్ని దుష్ట శక్తులు వచ్చి ప్రతి దానికి ఏదైనా సరే అడ్డం పడుతూ ఉన్నాయి. ఈ అడ్డానికి అన్నిటికీ మన వాసన దగ్గరుండి అన్నిటినీ తీసేసి 25,000 మందికి పట్టాలు ఒకే చోట ఇవ్వడం అనేది చాలా పెద్ద గొప్ప విషయం. ఈ ఒక ఇంటికి మన ఒంగోలు ఒక సెంటు కొనాలంటే, ఒక గది కొనాలంటే 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు ఉన్న కారు పెట్టుకోవడానికి, సైకిల్ పెట్టుకోవడానికి కూడా దారులు చిన్న చిన్న దారులు ఉన్నాయి మనకి. 80 అడుగుల రోడ్లు, 40 అడుగుల రోడ్లు, 30 అడుగుల రోడ్లు, విత్ ఆల్ ఫెసిలిటీస్ ఒక్కొక్క ఫ్లాట్కి సుమారుగా 1,00,000 నుంచి 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి మన ఫెసిలిటీస్కే 1,50,000 రూపాయలు ఖర్చు పెట్టి మనం చేపిస్తున్నారు. ఇది పెద్ద మోడల్ విరోధన మనకి క్రియేట్ చేస్తున్నారు. వాసన చిరకాల పట్టిన వాసన అంతమంది ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అందరికీ మనకి చాలా మందికి పట్టానిచ్చున్నారు. కానీ ఈసారి ఇంకా ఎక్కువ మందికి 25,000 ఎందుకంటే మన ఆంధ్రాలో పెద్ద టాప్ ఇది మంది. అలాంటి టాప్ ఉండడానికి మనకి ఇల్లు కట్టించుకోవడానికి, తర్వాత ఫర్దర్గా మోడల్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి మన రాష్ట్రంలో మళ్ళీ మంత్రి అవ్వాలి, మళ్ళీ ఎమ్మెల్యే అవ్వాలి. కాబట్టి మనకు అవన్నీ మనం ఆయనకు సహకరిస్తే మనకు ఈ విధంగా ప్రతి పథకంలో కూడా చేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారితో. అందులో ఒంగోలులో ఒక వార్డులోని 26వ డివిజన్లోనే 290 పట్టాలు వస్తే దాంట్లో ఒక ఆర్ఓఎస్కి 170 పట్టాలు వచ్చినాయంటే ఏ విధంగా వాసన ఆర్ఓఎస్లో కూడా అందరికీ కూడా ఏ విధంగా సహాయం చేశారు. ఆర్ఓఎస్ అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని, ముఖ్యంగా ఒంగోలు నగరంలో ఎప్పుడు కూడా చివరి విధంగా ఆర్ఓఎస్కి
వాసన చేసిన సంగతి మనందరికీ తెలుసు. 6వ క్షేత్రం అయితేనేమి, దేశాల స్థానపీఠం అయితే కానీ, ప్రతి గాంధీ రోసే గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం కానీ, ఇవన్నీ కూడా వందేళ్ళలో ఆడవేషులకి వాసన చేసిన ఇది. మనం ఎప్పుడు కూడా వాసనని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఆడవేషులు అందరికీ కూడా ఉంది. ముఖ్యంగా ఎప్పుడు కూడా ఆడవేషులు అందరూ కూడా ఎప్పుడు ఏది అడిగినా కానీ చేసేటువంటి మనస్తత్వం ఉన్న వాసనకి అందరూ కూడా తోడుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు రామేలి శ్రీనివాసరెడ్డి గారికి, అలాగే మన మేయర్ మేడంకి, అలాగే విడాయ్ చైర్పర్సన్ మేడం గారికి, అలాగే ఎమ్మెల్యే గారి మిసెస్కి, అలాగే కార్పొరేటర్స్కి, డిప్యూటీ మేయర్ గారికి, పార్టీ లీడర్స్కి, ఈ కార్యక్రమానికి చేసిన మరి బెనిఫిషియర్స్కి, అలాగే సెక్రటరీస్కి, వాలంటీర్స్కి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. మరి ఈ రోజున చాలా పెద్ద ఎత్తున 3 డివిజన్లకు సంబంధించి ఈ పట్టాల డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఈ పట్టాలు తీసుకున్న తర్వాత మీరందరూ కూడా మరి ఈకేవైసీ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. అది మా సెక్రటరీస్, వాలంటీర్స్ తప్పకుండా మీ పనులు వేసి ఈకేవైసీ చేస్తే మీరు పట్టాలు తీసుకున్నట్లు ఉంటుంది. కాబట్టి దయచేసి పట్టాలు తీసుకున్న తర్వాత అందరూ ఎవరైతే కొంతమంది మిగిలి ఉన్నారో వాళ్ళు కూడా ఈకేవైసీ రేపు మార్నింగ్ అయినా కూడా ఈ సెక్రటరీస్ అలాగే వాలంటీర్స్ ఇంటికి వస్తారు. తప్పకుండా మీ ఈకేవైసీ మీ పనులు వేసి ఈకేవైసీ చేయించుకుంటే మరి ఇది మన రాష్ట్ర ప్రభుత్వానికి మన ఒంగోలు పట్టణంలో రిజిస్ట్రేషన్ అయినా ఎంతమందికి అయితే ఇచ్చానో అది ఎంతమంది పట్టాలు తీసుకున్నారు అనేది కూడా తెలుస్తుంది. కాబట్టి మీరందరూ రేపు మార్నింగ్ ఈకేవైసీ మరి మీ పనులు వేసి రావాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున పట్టాల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి మన గౌరవ శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు, మన అందరి వాసన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ముందుగా నమస్కరిస్తూ, అలాగే వారి సతీమణి సచిదేవి గారికి, మన మేయర్ వచ్చే విధంలో ఎంతో కష్టపడి పగలు రాత్రి కష్టపడిన వాలంటీర్స్కి, సచివాలయ సిబ్బందికి, అందరికీ కూడా కార్యకర్తలకు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున మహిళలందరూ కూడా ఇక్కడ సంతోషంగా కూర్చొని పట్టాలు తీసుకుంటున్నారు అంటే దీనిలో ముందుగా ఎవరు కష్టమన్నా చెప్పుకోవాలంటే అది మన వాసనదే. ఆయన ఈ పట్టాల కోసం ప్రయత్నించేటప్పుడు ఆయన సీఎం గారి దగ్గర తిరుగుతూ ఉన్నప్పుడు, సీఎం ఆఫీస్కి కానీ సీఎం గారి దగ్గరకు కానీ వెళ్తున్నప్పుడు ప్రతిపక్ష నేతలందరూ కూడా ఆయన మీద వేయరాని నిందలన్నీ కూడా వేయటం జరిగింది. ఇది వాసన తీసుకురారు, ఇది ఎలక్షన్ స్టంట్ అంటూ చాలా చవాకులు పోయారు. కానీ ఈ రోజున వాసన మీకు ఇళ్ల పట్టాలు మహిళ ఆయన సోదర సమానమైన వారందరికీ కూడా వారి సోదరి మన్ననుకొని పసుపు కుంకుమ కింద ఈ రోజు మీకు ఇళ్ల పట్టాలను కూడా ఆయన శ్రమ కోర్చి అందించడం జరుగుతుంది. అటువంటి ఎన్నో నిందలు అబండాలు పడినా కూడా వాసన ఈ రోజున 230 కోట్లతోటి 25,000 మంది మహిళలు ఒక ఇంటికి, సొంత ఇంటికి యజమానులను కూడా చేయడం చాలా చాలా సంతోషం. ఈరోజు మన ప్రభుత్వం ఏ పథకం పెట్టినా కూడా 90% మహిళల పేరు మీద ఇవ్వడం జరుగుతుంది. ఒక అమ్మఒడి అయితేనేమి, ఒక ఆసరా అయితేనేమి, విద్యా దీవెన, వసతి దీవెన, అలాగే ఈబీసీ నేస్తాం, కాపు నేస్తాం, ఇలా మనం చెప్పుకుంటూ పోతే వాహన మిత్ర, అలా ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో పథకాలని మరి మహిళల పేరు మీద ఇవ్వడం అదొక మనకు ఆనవాయితీగా ఉంటూ మహిళా ప్రభుత్వంగా పేరుగాంచిందంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. మరి ఇన్ని పథకాలు గతంలో ఏ ప్రభుత్వాలన్నా ఇచ్చాయంటే మరి ఒక్కటి కూడా. నేను ఉదయం నుంచి దాదాపుగా 8 డివిజన్స్లో నేను వెళ్ళి టీడీపీ టైంలో మీకు ఏమైనా పథకాలు వచ్చినాయంటే ఎవ్వరు కూడా సైలెంట్గా కూర్చున్నారు. సైలెంట్గా కూర్చున్నారంటే మరి పథకాలు వచ్చినట్ట ఏమ్మా? టీడీపీ టైంలో ఎన్ని పథకాలు వచ్చాయమ్మా? టీడీపీ టైంలో ఎన్ని పథకాలు వచ్చాయి కదా, చాలా పథకాలు వచ్చాయి కదా. చెప్పాలి, వచ్చాయి ఎస్ఆర్నో, వచ్చాయా లేదంటే ఎట్లా చెప్పాలి? అమ్మఒడి వచ్చిందా? మన పిల్లల చదువుల కోసం అంటే స్కూల్స్ నాడు నేడు అని పెట్టి
మరి ఆ స్కూల్స్ డెవలప్ చేసి మన పిల్లలకి, అంటే మీలో చాలా మంది పిల్లలకి మరి పేద ప్రజలు కాబట్టి చాలా మంది మరి గవర్నమెంట్ స్కూల్స్ లో పంపించే పిల్లల్ని మరి వాళ్ళకి యూనిఫామ్ కానివ్వండి, స్కూల్ డెవలప్మెంట్ కానివ్వండి, మధ్యాహ్నం భోజన పథకం కానివ్వండి, ఇలాగ మనం అసలు చెప్పుకుంటూ పోతే అది ఒక ప్రహసనమే. మరి ఇన్ని పథకాలు ఇచ్చే ప్రభుత్వాలు ఈ రోజున అన్నిటికంటే, అంటే మనకి ఏ డబ్బులు వచ్చినా సరే మనం ఒక రోజు వాడుకుంటాం, ఒక నెల వాడుకుంటాం. కానీ ఈ రోజున పేదలందరికీ ఇల్లు అనే పథకం మన లైఫ్ లాంగ్ ఉండే పథకం, ఏకైక పథకం మనకి పేదలందరికీ ఇల్లు అనే పథకం. మరి ఈ పథకాన్ని మన యొక్క గౌరవనీయులు మన వాసన్న మరి రాష్ట్రం అంతా కూడా 30 లక్షల మంది ప్రజానీకానికి జగనన్న ఇళ్ల పట్టాలు ఇస్తే వాళ్ళకి ఎక్కడ కూడా ఏ అవకాశాలు జరగలేదు. ఇలా టీడీపీ వాళ్ళు మరి కొన్ని చోట్ల ఇబ్బంది పెట్టుండొచ్చు, కానీ మనంత ఇబ్బంది మాత్రం ఏ నియోజకవర్గంలో పెట్టుండరు. కానీ వాసన మనకు గవర్నమెంట్ వచ్చిన సంవత్సరానికే పేదలందరికీ ఇల్లు ఇవ్వడమే కారణంతో మరి ఎర్రజర్ల దగ్గర కూడా మరి స్థలాన్ని సేకరించడం జరిగింది. దానికి కూడా మరి 500 ఎకరాల స్థలాన్ని సేకరించి మరి ఫ్లాట్లుగా విడదీస్తే అది కూడా కోర్టులో వేసిన ఘనత ఎవరికొందమ్మా? ఎవరు చేశారు ఇదంతా? మీకు ఇల్లు పట్టం రాకుండా చేసింది ఎవరు? యువకుని ఒక బిడ్డలో చూసుకుంటా, ఒక తమ్ముళ్ళు అల్లులాగా చూసుకుంటా కూడా వాసనలో ఉన్నది ఉంటూ ఎంతో మోడల్లో కూడా ఆయన్ని సపోర్ట్గా ఉంటూ ఆయన ఇంటికి నడుస్తూ చాలా ఆయన యొక్క ఉన్నతికి ఎంతో తోడ్పడుతూ దైవధరం కానీ సంకల్పం కానీ అంటే ఆయన నిరూపిస్తున్న ఆయన మార్గం ప్రతిరోజు ఈ పట్టాల కోసం వాసన ఎంతో పోరాటం చేసి తీసుకొచ్చారు. మళ్ళీ మీ అందరికి ఇల్లు కూడా కట్టిస్తా అంటున్నారు. తప్పకుండా మీరందరూ వాసనని కోట్లు వేసి గెలిపించాలి. ఏదో తూతు మంత్రంగా 5 ఇచ్చేసి అధికారులు మిమ్మల్ని వాళ్ళు అట్లా చేయకుండా మా ఫ్యామిలీ మీ అందరూ కూడా ఇచ్చే కార్యక్రమం చేపట్టాలని కూడా ఈ సభగా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా ఈ పట్టాల విషయంలో ఎన్నో సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. గత 2 సంవత్సరాల క్రితం 25,000 మందికి పట్టాలు ఇవ్వాలని చెప్పి అన్ని వార్డులో సచివాలయ సిబ్బంది వాలంటీర్లు అందరూ కూడా వెరిఫికేషన్ చేసి లిస్ట్ ఇస్తే ఆ లిస్టు ప్రకారం పట్టాలు ఇవ్వాలని చెప్పి మేము ఎర్రజల్ల దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 700 ఎకరాలు మదిబాపైట్లో 700 ఎకరాలు మరి 700 ఎకరాలు తీసుకొని గవర్నమెంట్ ల్యాండ్ మీ అందరూ కూడా పట్టాలు ఇవ్వాలని చెప్పి గత 2 సంవత్సరాల క్రితం చేస్తే అది పట్టాలు ఇవ్వడానికి లేదు, అది మైనింగ్కి సంబంధించిందని చెప్పి కోర్టులో తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడ్డం వేసి దాన్ని ఇప్పుడు కూడా కోర్టు నడుస్తూ ఉంది. కానీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి నేను సార్ మనం వాళ్ళు కోర్టులో వేశారు, మనం వేరే స్థలాలలో ఇచ్చి మాట మీద పెట్టుకోవాలంటే ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, గవర్నమెంట్ ల్యాండ్ చుట్టుపక్కల లేదు కదా, అంత 500 ఎకరాలు కావాలంటే గవర్నమెంట్ ల్యాండ్ లేదు కదా, కొనిచ్చన్న ఇద్దామని చెప్పి 500 ఎకరాలు కొని 230 కోట్లతో కొని ఈరోజు మీకు పట్టాలు ఇస్తున్నామని చెప్పి సభాగా తెలియజేసుకుంటా ఉన్నారు. మొన్న దాకేమన్నారు 230 కోట్లు ఎప్పుడు తీయాలి సీఎం, పట్టాలు రావు, మరి కావాలని చెప్తున్నారు అని చెప్పన్నారు. నేను అప్పుడు చెప్పాను, పేపర్లో వాళ్ళ పేపర్ ఆంధ్రజ్యోతి వాళ్ళు ఓడగొడతా ఉన్నారు. నేను ఏదైతే చెప్పాను మీటింగ్లో, నేను పట్టాలు ఇవ్వలేకపోతే మళ్ళా పోటీ చేయని చెప్పి నేను ఆ రోజు చెప్పడం జరిగింది. నేను పట్టాలు తీసుకొచ్చి ఈరోజు పోటీ చేస్తున్నానని చెప్పి ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాను. మరి డబ్బులు వచ్చిన తర్వాత మళ్ళా కూడా వాళ్ళు పట్టాలు వేయలేరు అన్నారు, టైం లేదు అని అన్నారు. కానీ నేను పట్టాలకు ఇవ్వటం కాదు, రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి రిజిస్ట్రేషన్ మీకు అందరికీ తెలుసు. ప్రతి ఒక్కరు కూడా మేము సచివాలయం పోయి మీరు తమ్మేసి రిజిస్ట్రేషన్ చేసుకునే సంగతి కరెక్టా కాదా అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడైనా మేమందరూ కూడా రాత్రి మగులు సచివాలయ సిబ్బంది విఆర్ఓలు జిల్లాలో ఉండే విఆర్ఓలు అందరూ పిలిపించి రాత్రి మగలు కష్టపడి మేము సర్వర్లు పనిచేసి మరి ఎట్లా కష్టపడి ఈ రోజు పట్టాలన్నీ తయారు చేసి మీకు రిజిస్టర్ చేసి ఇస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గతంలో
పట్టాలు ఏమంటే ఎమ్మెల్యే సంబంధం పెట్టి కాగితం ఇచ్చేవాళ్ళు. ఆ పట్టాలు తీసుకొని మన ఇల్లు కట్టుకోలేకుండా కొన్ని రోజులు ఆగితే ఇంకా వేరే వాళ్ళు దొంగ పట్టాలు తీసుకొచ్చి ఇవి మా స్థలం అని చెప్పి తీసుకొచ్చే పరిస్థితి ఉండేది. కానీ ఈరోజు ఆ పరిస్థితి రాకుండా రిజిస్టర్ చేసి ఇస్తున్నాం. మీ జీవితకాలం మీ పేరు మీద ఉంటుందని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎవరు కూడా వచ్చి మాది అని చెప్పే అవకాశం లేకుండా మీ సొంతంగా మీ పేరు మీద ఉంటుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఈ పట్టాలు కొంతమంది వాళ్ళ మనుషులను బట్టి ఆయన ప్రచారం చేస్తున్నాడు, ఈ దొంగ పట్టాలంట. నిన్ను అడుగుతున్నాయండి, జవాబు నిన్ను అడుగుతున్నా, ఇవి దొంగ పట్టాలు అనేంటి? అది కనుక ఈ దొంగ పట్టాలు అయితే నేను రాజకీయాల నుంచి విరమించుకుంటా. అదే నిజమైన పట్టాలైతే నీ రాజకీయాల నుంచి విరమించుకుంటావా అని అడుగుతున్నా. నువ్వు సిద్ధంగా ఉన్నావా అని అడుగుతావా? అబద్ధాలు మాట్లాడి మోసం చేసి ప్రజలను ఇంకా ఇబ్బంది పెట్టాలని చూస్తాం. ఎంతవరకు నేను అడుగుతా ఉన్నా. సరే, ఈ దొంగ పట్టాలు లేకపోతే మళ్ళా కోర్టు ఎందుకు వేశారు? మళ్ళా కోర్టుకు వేశారండి. ఈ రోజు కూడా వాయిదా జరిగింది, మళ్ళా కోర్టుకు వేశాడు. అంటే పేదలకు ఇల్లు స్థలాలు కూడా ఇదెక్కడ మళ్ళీ వారు ఈరోజు కోర్టు జడ్జి దగ్గర ఏం చెప్పారు? పేదవాళ్ళకి ఇవ్వటం లేదు, డబ్బు నెలకి ఇస్తున్నామంట. అది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇస్తున్నామంట. ఇక అందరూ వైఎస్ఆర్ పార్టీనా? అన్ని పార్టీలు ఎవరు ఒక పార్టీ నుంచి ఉండరు. మేము అక్కడ అధికారులు ఎవరు అర్హులు ఉన్నారో ఎవరు లేదు అన్నారో వాళ్ళకి ఇమని చెప్పాం తప్ప ఎక్కడ కూడా పార్టీ అనేది నేను ఎక్కడ కూడా చూడలేదు కూడా సభగా తెలియజేసుకుంటా ఉన్నాను. అందరికీ ప్రతి ఒక్కరికి పేదవాళ్ళందరూ కూడా రావాలి అనే ఉద్దేశంతో ఇచ్చాం. మరి చాలా మంది ఆర్యవేసులు కూడా ఇచ్చారు అన్నారు. ఆర్యవేసులు డబ్బుల్లో ఉన్నారు. పేదవాళ్ళు ఆర్యవేసులా ఏం మాట్లాడతారండి ఈ రకంగా? మరి ఈ రకంగా చేసి ఎన్ని ఇబ్బందులు పెట్టినా కూడా అది డబ్బులు పెట్టి కొనిచ్చిన స్థలం కోర్టులో కూడా ఎవ్వరు ఎక్కడ కూడా చల్లదు, ఏది కూడా మనకి ఇబ్బంది లేకుండా చేశామని చెప్పి కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి అంటాడు, ఇంకో మాట అంటాడు, ఇప్పుడు దూరంగా ఇచ్చారు స్థలం అండి. నువ్వు టిట్కో హౌస్ మీ ఇంటి పక్కన పెట్టారా? నేను అడుగుతా ఉన్నా, టిట్కో హౌస్ ఎక్కడ కట్టాడు? అక్కడ కొత్త మండలంలో కట్టాడు. 2వ టైంలో సంబంధించి డబ్బులు 70,000, 50,000, 20,000 కలెక్ట్ చేసి 16,000 మంది దగ్గర కలెక్ట్ చేసి 4,000 ఇల్లు కట్టి మిగతా 12,000కి డబ్బులు ఇవ్వకుండా, వాళ్ళకి ఇల్లు ఇవ్వకుండా డబ్బు పెట్టి మోసం చేసినట్టు వ్యక్తి నువ్వు. మేము ఎప్పుడు మాట్లాడిన ఇట్లాంటి, కానీ వాళ్ళు చేసే మాటల వల్ల నేను మాట్లాడుతూ ఉన్నా. ఆ టిట్కో స్థలం కొత్తపట్నం ఉండలేదు. ఇప్పుడు ఇచ్చే స్థలం కార్పొరేషన్ పరిధిలోనే మేము స్థలం ఇస్తున్నామని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. 2వ కార్పొరేషన్ పరిధిలోనే. అంటే ఎవరి దగ్గర ఇచ్చాడు ఇప్పుడు స్థలం? మీ దగ్గర ఇచ్చావా? నువ్వు దగ్గర ఇచ్చావా? కార్పొరేషన్లో ఇస్తున్న స్థలం. మరి మీరందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మీకు ఈ రోజు పట్టాలు ఇచ్చిన తర్వాత ఏ రోజైనా మీరు ఇల్లు కట్టు మొదలు పెట్టుకోవచ్చు. మీకు స్థలం చూపిస్తారు. మీ హౌసింగ్ బోర్డు వాళ్ళు మీకు స్థలం చూపించి దాని మీద మీకు నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ ప్రకారం మీరు ఇల్లు కట్టుకునేదానికి రేపు మొదలు పెట్టుకోవచ్చని కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం మీరు సొంతంగా ఇల్లు కట్టుకుంటే ప్రభుత్వం 1,85,000 డబ్బులు, ఇసుక 40,000 సంబంధించిన ఇసుక ఫ్రీగా, అలాగే సిమెంట్ కూడా బయట ఉన్న రేటుకి సగం ధరకే సిమెంటు, ఇటుక కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అక్కడ పోయి మేము ఎక్కడ కట్టుకుంటామని రోజు పోయి మేము ఎక్కడ చేసుకోవటం మాకు ఇబ్బంది కదా అని ఎవరన్నా అనుకుంటే మేము ఇల్లు మొత్తం కూడా ప్రభుత్వం కట్టించిస్తుందని కూడా ఈ సభాగా తెలియజేసుకుంటా ఉన్నా. మీకు డబ్బులు భారం లేకుండా ఈరోజు మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేపడుతున్నాం. దానికి సంబంధించి మీకు ఇల్లు కట్టడం కాదు, అక్కడ దాదాపు 250 కోట్లతోటి అక్కడ వాటర్ ట్యాంకులు
కరెంటు, రోడ్లు, అక్కడ స్కూల్స్, అలాగే పార్కు, ఇవన్నీ కూడా పెద్ద పెద్ద రోడ్లు. ఇట్లా గాంధీనగర్లో మరి గాంధీ రోడ్లో ఇంత చిన్న రోడ్లు కూడా పెద్ద రోడ్లు ఉన్నాయి. గాంధీ రోడ్లో ఏమైనా పెద్ద రోడ్లు వేయాలంటే మన సోదరులు బాగుపడతారు కాబట్టి నేను ఎప్పుడు మీకు తెలుపాల. కాబట్టి పెద్ద రోడ్లు వేయటం జరుగుతుంది. అన్ని కూడా అన్ని ఫెసిలిటీస్ తోటి అక్కడ అన్ని మీకు ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తానని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ముఖ్యంగా ఆ రోజు చెప్పాను నేను 2-3 మీటింగ్లో, నేను పట్టాలు ఇచ్చేటప్పుడు మా అక్క చెల్లెమ్మలకి చీరలు పెడతానని చెప్పాను. నేను ఆ మాట మీటింగ్లో చెప్పిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత నేను చీరలు పెట్టుకున్నావంట కదా అండి మా ఆవిడ. నువ్వు చీరలు పెట్టడం కరెక్ట్ కాదు, దంపతులకి బట్టలు పెట్టాలని చెప్పింది. ఒక ఇల్లు ఇస్తున్నాం, మనం స్థలం ఇస్తున్నాం, ఇల్లు ఇస్తున్నాం, దంపతులు పెట్టినా మనకి పుణ్యం అని చెప్పింది. దాని ప్రకారమే ఈరోజు పట్టాలతో పాటు మీకు మీ దంపతులకి బట్టలు పెడతా ఉన్నాం. ఇంకోటి కూడా చెప్తా ఉన్నాం, 9 నెలల్లో మీరు సొంతంగా కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు. అది కూడా గతంలో ఒక ఇళ్ళ ప్లాట్ ఇచ్చినప్పుడు ఇల్లు కట్టుకోవాలంటే హౌసింగ్ బోర్డులు కౌన్సిల్ ప్రకారం కట్టుకోవాల్సి వచ్చేది. కానీ ఈరోజు మీరు 1 స్టేర్ కాదు, 2 స్టేర్ కాదు, 3 స్టేర్లను కట్టుకోవచ్చు. ఆ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. గవర్నమెంట్ కట్టియాలంటే అందరికీ ఒక ఖాళీ లాగా అందరు కూడా ఒకే టైప్ మోడల్ హౌస్ కూడా చూపిస్తారు. ఆ మోడల్ హౌస్ ప్రకారం ప్రభుత్వం కట్టించిస్తుంది. అది మొత్తం కూడా ఎమ్యూనిటీస్తో పాటు మోడల్ హౌస్ అన్ని కూడా కట్టిన తర్వాత మీకు ఇంకోటి కూడా ప్రొవిజన్ ఇచ్చారు. ఒక 6 సంవత్సరాల తర్వాత మీరు రిజిస్టర్ చేసినటువంటి మీ స్థలం, ఇల్లు, మీ ఆల్రెడీ ఇల్లు కట్టి ఉంటుంది కాబట్టి అది మీరు మీ అవసరాలకి అమ్ముకోవచ్చు, లేకపోతే బ్యాంకులో పెట్టుకోవచ్చు, అన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చు. అంటే నేను అమ్ముకోమని చెప్పట్లా, అది కూడా పిచ్చిపెట్టుకోండి. మీ పిల్లలు కూడా ఆ ఆస్తి ఆ రోజు మీరు 2030 మీరు అడిగితే 10 లక్షల రూపాయలు మా ఆస్తి అని చెప్పి మీరు అది చెప్పొచ్చు. కొట్టడానికి వస్తే 10 లక్షలు మాదని చెప్పవచ్చు. ఒకటి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈ హౌస్ కూడా మీ ఆశీస్సులతో మళ్ళీ నేను గెలిస్తే 9 నెలల మీకు ఇల్లు కట్టించి 9 నెలల కట్టించి మీకు గృహ ప్రవేశాలు చేయించి అప్పుడు కూడా మీ దంపతులు బట్టలు పెట్టాలని చెప్పి సభగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా కూడా మాట నిలబెట్టుకుంటానని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. మీ ఇష్టం, మీ ఆప్షన్ అది. మీరు ఇల్లు కట్టుకోవాలనుకుంటే మీరు 2 రోజుల్లోనే మొదలు పెట్టుకోవచ్చు. ప్రభుత్వం కట్టాలంటే అందరి దగ్గర మీ దగ్గర తీసుకొని ఆప్షన్ ఏముందో తీసుకొని దాని ప్రకారంగా ప్రభుత్వం కట్టేవాళ్ళు ప్రభుత్వం కట్టుకుంటారు, లేకపోతే మీ సొంతంగా కట్టుకోవాలంటే ఖండం కట్టుకోవచ్చు అని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ, మరి మీ అందరూ కూడా ఒకటే ఒక విన్నపం. 5 సార్లు ఎమ్మెల్యే గెలిపించారు, చివరిసారిగా పోటీ చేస్తా ఉన్నాం. మీ అందరి ఆశీస్సులు ఉంటే మళ్ళా గెలిస్తే మీ రుణం నేను తీర్చుకుంటానని చెప్పి కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఇప్పుడు ఈ పట్టా కార్యక్రమం కొన్ని నేను ఇస్తాను. తర్వాత మా మిసెస్, మా కోడలు, అందరూ కూడా మా కోడలు ఏమంటారు, మా కోడలు తమ్ముడు భార్య, వీళ్ళందరూ కూడా మా ఫ్యామిలీ, వీళ్ళందరూ కూడా మీకు దగ్గరుండి మొత్తం మీ అందరూ కూడా పట్టాలు ఇచ్చిన తర్వాతే వాళ్ళు వీళ్ళకి పోతానని కూడా ఈ సభగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.